హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా మస్కట్లో బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే 10 days ముందండి షూట్ చేసిన వీడియో. వర్షాలు అయితే విపరీతంగా వచ్చాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇండ్లలోకి వచ్చేసాయి. కార్లు కొట్టుకొని పోయి చాలా ఘోరంగా ఉన్నిందండి. ఒక 10 రోజుల ముందు వర్షాలు అయితే విపరీతంగా అయితే వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, ఇంటి ముందు నీళ్ళు అయితే ఏ విధంగా నిలిచాయో. కార్లు కూడా ఇంటి ముందు నిలబెట్టిన కార్లు అయితే కొట్టుకొని వెళ్ళిపోయినాయండి. చాలా వర్షం వచ్చేసింది. సేఫ్గా ఇంటికి వస్తామా రామా అని చాలా భయం వేసిందండి. వర్షాల వల్ల, యుద్ధాల వల్ల చాలా భయం వేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, నేనుండే ఇల్లు అయితే సముద్రానికి దగ్గరగానే ఉంటుందండి. ఈ విధంగా ఈ వర్షానికైతే సముద్రంలో వాటర్ కూడా చాలా ఎక్కువ వచ్చేసినాయండి. చాలా అంటే చాలా ఎక్కువ అయితే వచ్చేసినాయండి. నేనుండే ఇల్లు ఒకసారి అయితే ఇలాగే వర్షాలు వచ్చి మునిగిపోయిందంటండి, మా మామ చెప్పింది. అయ్యో బాబోయ్, నాకైతే చాలా భయం వేసింది. చూడండి ఫ్రెండ్స్, ఎర్రగా కనపడే వరకు వర్షం నీళ్ళండి, బురదగా ఉన్నాయి, మట్టిగా. లేదంటే సముద్రంలో నీళ్ళు చాలా నీట్గా తెల్లగా అయితే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అలలు కొడుతుందో. ఇక్కడ వరుసగా అన్నీ పడవలేనండి. సముద్రపు ఒడ్డున అన్ని పడవలు అయితే పెట్టారు. ప్లీజ్ అండి, నా ఛానల్ని చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. దయచేసి నా ఛానల్ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. నేనైతే మస్కట్లో ఉన్నానండి. ఇక్కడ వీడియోలు తీయడానికి అయితే చాలా కష్టంగా ఉందండి. నేనైతే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా అయితే వీడియోలు తీసుకుంటున్నాను. తప్పకుండా నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే చిన్న ఛానల్. మేమైతే బకాలాకైతే వెళ్తున్నామండి, అంగడి దగ్గరికి. ఇక్కడ దారిలో వాటర్ చూడండి ఎంత ఉన్నాయో. వాళ్ళు అందరూ ముందు వెళ్తుంటే నేను వెనకాల వీడియో అయితే షూట్ చేసుకుంటూ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ ఇంటి దగ్గర కొంచెం వరకు వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. నేనుండే ఇంటి ముందు బాదం చెట్టు ఉందండి. ఆ కాయలు అయితే చాలా వచ్చాయి. ఆ కాయలు మాగింత జూన్లో అయితే మాగుతాయండి. బాదం పప్పు చాలా కాశాయి. చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అక్కడ కనపడే పాత కారు అయితే పడవను నీటిలోకి లాగడానికి అయితే వాడతారండి. అక్కడ కనపడుతుంది కదా ఫ్రెండ్స్, నేనుండే ఇంట్లో వాళ్ళదే. అది పడవను నీటి వరకు లాక్కొని అయితే వెళ్తారు. అదేనండి బాదం చెట్టు. కాయలు అయితే చాలా ఉన్నాయి. ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. చేయని వాళ్ళు కూడా తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు ఇంకా వాచ్ అవర్స్ తక్కువగా ఉన్నాయి. కార్లు కూడా రోడ్డు మీద స్లిప్ అవుతున్నాయండి, అందుకే చాలా స్లోగా అయితే వెళ్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, పడవలు అయితే ఏ విధంగా ఉన్నాయో. సముద్రం దగ్గర వరుసగా అయితే పడవలు అయితే నిలిపుండారు. ఇంకా మీకు ముందు మంచి వీడియోలు అయితే చూపిస్తానండి. తప్పకుండా నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.